ఈ కడవరి దినాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారంటే, మిమ్మల్ని చంపు ప్రతివాడు మేము దేవునికి సేవ చేస్తున్నామని భావించే రోజులు వస్తాయట. ఇది నిజమే అనిపించేట్టుగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలకు కౌంటర్గా నేను ఈ సందేశం చేయటం లేదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనం ఎలాంటి సేవ చేయాలి అనేది మాత్రమే మాట్లాడుతున్నాం. ఎవరిపైనో ఎదురుదాడి చేయటకు ఉద్దేశించిన సందేశము కాదిది. దాడులు, హత్యల వరకు వెళుతున్న నేపథ్యంలో 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మనకు తెలియని ఫలితాలు ఏమి కాదు. యేసునాథుడు మొదలుకొని ఇప్పటిదాకా ఎప్పుడు శిక్షించబడింది అబద్ధమైతే కాదు కదా. సత్యానికే శిక్ష పడుతోంది. కానీ జగమెరిగిన ఒక సత్యం, యువజనులను, పరిశుద్ధులను, క్రీస్తు భక్తులను చంపిన వారు కదలాడుతున్నారా? ఒకవేళ నిజమేనేమో, కానీ నా దృష్టి అది కాదు. వాడిని మానసికంగా చంపి అవతల పడేస్తుంటే ఇవేమీ చంపడం అనే కేటగిరీలోకి రావా? ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద ఇంతింతలో బండలను వేసి వేడుక చూడటం, అది దమనకాండ కాదా? నా వాక్యాలు తీవ్రమైన దుమారం రేపవచ్చు, ప్రతిఘటన ఎదుర్కోవచ్చు. సత్యమును చెప్పక ఉండలేక మనం మాట్లాడేది ఇది న్యాయం అని ప్రపంచానికి తెలియటానికి, మనకు న్యాయం జరుగుద్ది అని ఆశించి కాదు. నన్ను నా దేవతల్ని అపవిత్రం అంటాడు, చంపేవతల పడినానంటే ఆశ్చర్యం ఏమి లేదు. అలా చచ్చిపట్టుకుని ప్రిపేర్ అయిపోయాడు. ప్రాణము కంటే పరిశుద్ధత ప్రియం, ప్రాణము కంటే ప్రార్థన ప్రియం. తేడా వస్తే, తిమ్నాతుకు వెళితే అడ్రస్ మారిస్తే, బండ సందుల్లో ఉండవలసిన నేవి ఇంకొక సందులోకి వెళ్తే, దేవుని కొరకు శ్రమలలో నిలిస్తే, రండి ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు మనం కలిసి ప్రార్థనలు చేద్దాం. దేశములో మహారక్షణ కొరకు, సార్వత్రిక సంఘం యొక్క కడవరి ఉద్యమం కొరకు మనము కలిసి ప్రార్థనలు చేద్దాం. కొన్ని తీవ్రమైన విషయాలు మన చుట్టూ జరుగుతున్న నేపథ్యంలో మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక మాట బాగా లోతుగా మీరు ఆలోచించాలా? బయట పరిస్థితులను బట్టి మనం స్పందించాలా? దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా స్పందించాలా? ఈ సమాజంలో, ఈ మానవ ప్రపంచంలో, భారతదేశం అని కాదు, అమెరికా అని కాదు, ఇంగ్లాండ్ అని కాదు, ఆఫ్రికా అని కాదు, ఎక్కడైనా ఈ కడవరి దినాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారంటే, మిమ్మల్ని చంపు ప్రతివాడు మేము దేవునికి సేవ చేస్తున్నామని భావించే రోజులు వస్తాయట. ఎవరైనా కష్టములో, బాధలో ఉండి ఉద్రేకంగా పలికిన మాట కాదిది. ఈ పరిస్థితులకన్నిటికీ అతీతుడైనటువంటి, అత్యున్నతమైన స్థానములో ఉన్న దేవుడు, భావోద్రేకాలకు బలికాని వ్యక్తిత్వం కలిగిన దేవుడు, కాలములను, సమయములను నియంత్రించగలిగిన సాధికారిత కలిగిన దేవుడు, ఆయన మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని చంపు ప్రతివాడు తమ దేవునికి సేవ చేస్తున్నానని భావించే రోజులు వస్తాయన్నారు. ఇది నిజమే అనిపించేట్టుగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, దైవ సేవకులమైన మనము, సేవలో ఉన్న మనము ఎలాంటి సేవ చేయిస్తున్నాము అని ఒక ప్రశ్న రావాలి అని మీకు మనవి చేస్తున్నాను. జరుగుతున్న పరిణామాలకు కౌంటర్గా నేను ఈ సందేశం చేయటం లేదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనం ఎలాంటి సేవ చేయాలి అనేది మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ స్పష్టత వింటున్న ప్రతి వారికి ఉండాలని కోరుతున్నాను. నాట్ టు అటాక్ సంబడి విత్ ద మెసేజ్,
but to recheck our style of living and serving the living God. ఎవరిపైనో ఎదురుదాడి చేయుటకు ఉద్దేశించిన సందేశము కాదిది. దాడులు, హత్యల వరకు వెళుతున్న నేపథ్యములో మనము ఎలాంటి సేవ చేయాలి అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. దేవుని వాక్యములో తేటగా వ్రాయబడిన మాట, చంపేసి కూడా ఇది దేవుని సేవ అనుకుని భావిస్తున్నటువంటి మతం యొక్క ప్రభావానికి లోనైపోయిన పరిస్థితులు ఉన్నాయని ఆ కాలము నుండి గత 2000 సంవత్సరాల చరిత్రలో చూస్తున్నాం. దీనికి ఏ దేశము, ఏ ప్రాంతము అతీతమేమీ కాదు కదా. అన్నింటా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. జరిగిన దాంట్లో తప్పు మనదెంత, వాళ్ళదెంత, వీడెంత, వాడెంత, అసలు దోషులెవరు, నిగ్గు తేల్చేవారెవరు, శిక్షించేవారెవరు, క్షమించేవారెవరు, అసలు నిష్పాక్షికత ఎంత, సత్యం తెలిసేది ఎంత, చివరకు శిక్ష సత్యానికి పడుతుందా అబద్ధానికి పడుతుందా? 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మనకు తెలియని ఫలితాలు ఏమి కాదు. యేసునాథుడు మొదలుకొని ఇప్పటిదాకా ఎప్పుడు శిక్షించబడింది అబద్ధమైతే కాదు కదా. సత్యానికే శిక్ష పడుతోంది. కానీ జగమెరిగిన ఒక సత్యం, దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేయవలసిన సత్యం, ఎవరు సత్యమును సమాధి చేయలేరు, ఎవరు జీవమును తొక్కిపట్టి ఉంచలేరు. ఇది యేసయ్య పునరుత్థానం సాక్షిగా నిరూపించబడ్డ సత్యం. ఇలాంటి వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో మనం ఎలాంటి సేవ చేయుచున్నాం? ఎదుటివాన్ని చంపి ఇది కూడా దేవుని సేవ అని భావించేవారు ఉన్నారట. ఈ మాటలు అంటున్నప్పుడు మీ మనస్సుల్లో దైవజనులను, పరిశుద్ధులను, క్రీస్తు భక్తులను చంపిన వారు కదలాడుతున్నారా? ఒకవేళ నిజమేనేమో, కానీ నా దృష్టి అది కాదు. నా దృష్టి అది కాదు. అదొక దుఃఖకరమైన చేదు నిజం, కాదనటానికి ఏమీ లేదు. కానీ మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ దాట్. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని. ఏ నరహంతకుడిలో నిత్య జీవం ఉండదని ఆయన మాట్లాడారు. సీరియస్గా ఈ మాట తీసుకోండి. ఒక వ్యక్తిని చంపిన వాడిని, ఒక వ్యక్తిని దారుణంగా చంపిన వాళ్ళను అమ్మో ఘోరం, నేరం అంటూ గుండెలు అవిసేలా రోధిస్తున్నామే. మరి నిష్కారణ ద్వేషముతో, విపరీతమైనటువంటి ఆక్రోషంతో, నీకంటే చిన్నవాడి అభివృద్ధిని ఓర్వలేని తత్వంతో నువ్వు తొక్కేసినటువంటి సేవలను, చంపేసిన సంఘాలను, మింగేసిన పరిచయలను ఎవరికి లెక్క చెబుతావు? పెద్ద సేవకుడా? ఐ వెరీ సారీ టు కాల్ యూ యాజ్ పెద్ద సేవకుడు. పెద్దరికం వయసును బట్టేనంటారా? పెద్దరికం డబ్బును బట్టేనా? పెద్దరికం ధనం, జనం, దీన్ని బట్టేనా? ఈ సంగతులను మీరు కాస్త ఆలోచించాలని కోరుతున్నాను. సంఘాలే మింగివేయబడుతుంటే, సేవకులే మరి కనబడకుండా త్రొక్కివేయబడుతుంటే, అన్యాయంగా కొంతమంది క్యారెక్టర్ని చంపేస్తూ వాడిని మానసికంగా చంపి అవతల పడేస్తుంటే, ఇవేమీ చంపడం అనే కేటగిరీలోకి రావా? భౌతికంగా చంపడం అనేది ఎంత దుర్మార్గమో
రోజు చస్తూ బ్రతికేలాగా చేయటం అంతకని ఎక్కువ దుర్మార్గం కాదా? ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద ఇంతింతలా బండలను వేసి వేడుక చూడటం అది దమనకాండ కాదా? ఈ రోజున దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నీ ప్రభావంతో సినిమా హాల్లో ఖాళీ అవ్వాలి. నీ ప్రభావంతో వేశ్య వాటికలు మరుగైపోవాలి, అదృశ్యమైపోవాలి. నీ ప్రభావంతో మద్యపానం దుర్భిని వేసి వెతికినా కనబడకుండా పోవాలి. కానీ నీ ప్రభావానికి చిన్న సంఘాలు మాయమవుతున్నాయే. నీ ప్రభావానికి చిన్ని సేవకులు అల్లాడిపోతున్నారే. దాన్ని గొప్ప సేవని నీవు అంటున్నావు కదా. యోహాను 16:2 నీకు వర్తిస్తుందేమో ఒక్కసారి చూడు. నా వాక్యాలు తీవ్రమైన దుమారం రేపవచ్చు, ప్రతిఘటన ఎదుర్కోవచ్చు. సత్యమును చెప్పక ఉండలేక దూషింపబట్టానికి బాధింపబట్టానికి అలవాటు పడిపోయి నేను ఈ మాటలు ప్రకటిస్తున్నాను. ఎదుటివాడిని మానసికంగా చంపి, వాని సేవను చంపి, వాని సంఘాన్ని మింగి ఇది గొప్ప సేవ అంటున్న పరిస్థితులు లేవా? మీరు చెప్పండి బిడ్డలారా. వ్యభిచారం అంటే శరీర సంబంధమైన పాపమే చేయకూడదు, మోహపు చూస్తేనే అని చెబుతావు కదా. మరి చంపడం అంటే భౌతికంగా చంపడమే కాదు, ఇది కూడా ఎందుకు చెప్పడం లేదు? నువ్వు సగం సత్యమే చెప్తున్నావు కదా. నీ చాప కింద నీళ్లు రాకుండా ప్రయత్నం చేస్తున్నావు కదా. ఏది దేవుని సేవ అంటే? ఒకటి మాత్రం ముందు చెప్పనివ్వండి, చంపేయడం సేవ కాదు, బ్రతికించడం సేవ. జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, ఈ సమాజానికి చెడ్డవాడు చేసే చెడు కన్నా మంచివాని మౌనమే ఎక్కువ నష్టం చేస్తుందని. ఆ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మంచివాడు మౌనం చాలా నష్టం సమాజానికి. మాట్లాడాలి. నేను చాలాసార్లు గతంలో చెప్పాను, అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మనం మాట్లాడేది ఇది న్యాయం అని ప్రపంచానికి తెలియటానికి, మనకు న్యాయం జరుగుద్ది అని ఆశించి కాదు. న్యాయం ఏంటో ప్రపంచానికి వినిపించడానికి మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ న్యాయం జరుగుద్దని పిచ్చి భ్రమలేమి లేవు, ఆశలేమి లేవు. యేసుక్రీస్తు 2వ రాకడ గురించి 50వ కీర్తన 4వ వచనంలో మాట్లాడుతూ ఆయన న్యాయము చేయుటకు తన జనులను సమకూరుస్తున్నాడంట. 2వ రాకడ ఎందుకు తెలుసా? మనకు న్యాయం చేయడానికి, మనకు న్యాయం చేయడానికి. ఈలోపు న్యాయం జరుగుద్దని పిచ్చి భ్రమలేమి లేవు, అలాంటి అనుకూలత ఏమీ లేదు. తోటి సేవకుడే, పెద్ద సేవకుడే న్యాయం చెయ్యనప్పుడు ఇంకెక్కడో న్యాయం జరుగుద్దని ఏం ఆశపడతాం? మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుదరన్న మాట నిజమా అన్న ఆక్షేపణ బైబిల్లో మనం ఎరుగనిది కాదు కదా. ప్రియులారా, మొదటి మాట, చంపేయటం సేవ కాదు, బ్రతికించడం సేవ. మీలో ఎక్కువ మంది కనీసం ఆమేన్ అనకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా విడ్డూరంగా వింతగా ఉంది. సంఘాలని, వ్యక్తుల్ని, వారి క్యారెక్టర్ని చంపేయడమే సేవ అనే ధోరణి కలిగిన వాళ్ళతో మీరు ఏకీవిస్తున్నట్టున్నారు. మీ ఇష్టం, మిమ్మల్ని ప్రశ్నించలేనేమో నేను, కానీ సత్యాన్ని మరుగు చేసి మాత్రం ఉండను, ప్రకటిస్తాను. వ్యక్తులనైనా, సమాజాన్నైనా, సత్యమైనా, వ్యవస్థలనైనా, వారి క్యారెక్టర్లైనా, వారి పరిచయలనైనా చంపేయడం సేవ కాదు, బ్రతకడం, బ్రతకనివ్వడం సేవ. ఆమేన్. రెండవదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 22లో ఆ దినమున అనేకులు వచ్చి, మేము అద్భుతములు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, దయ్యాలు వెలగొట్టలేదా అని అడుగుతారు. అసలు మీరెవరో నాకు తెలియదు, నేను పంపేస్తానని ప్రభు అన్నారు. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, ఇది మీరు ఎరిగిన ముచ్చటే కదా, వాళ్ళంతా సేవకులు కదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళంతా సేవకులు కదా? వాళ్ళు అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దయ్యాలు వెలగొట్టలేదా?
వాళ్ళను సేవకులుగా కాదు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు యేసయ్య. నేను చాలా తక్కువసేపే మాట్లాడతాను ఈ పూట, కానీ గుండె నిండా దుఃఖం, భారం, వేదనతో ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఏది సేవ కాదో, ఏది సేవో మీ ముందు పెట్టి మీరు ఏది ఎంపిక చేసుకుంటారో మీ చిత్తానికి వదిలేయటం ఈనాటి సందేశం యొక్క ఉద్దేశం. ఈ అద్భుతాలు చేసేవారు, సూచక్రియలు చేసేవారు, ప్రవచనాలు చెప్పేవారు, దయ్యాలు వెళ్ళగొట్టేవారు సేవకులుగా గుర్తింపు పొందలేదా భూమి మీద? సుప్రసిద్ధ సేవకులుగా ప్రఖ్యాతి నొందారు. వారి బోధలు అద్భుతం, వారి కార్యాలు అద్భుతం, వారి సభలు అద్భుతం, అసలు వారే ఒక అద్భుతం. కానీ ప్రభు అన్నాడు, అసలు మీరు ఎవరో నాకు ఎప్పుడు, ఆ మాట నాకు వింత, నేను మిమ్మల్ని ఎరుగను అనలేదు, ఎన్నడూ ఎరుగను అన్నాడు. ఐ నెవర్ న్యూ యూ. ఎవరు లేరు. ఒకప్పుడు బాగానే వాడబడ్డావు, మంచిగా పనిచేసావు, ఈ మధ్య చల్లారిపోయావు, అందుకే నీకు నాకు సంబంధం లేదంటే అసలు మీకు ఎప్పుడు తెలియదు నాకు మీరు అన్నాడు. చంపడం సేవ కాదు అన్నాను. రెండో మాట, అద్భుతాలు చేయటం కూడా సేవ కాదు. ఇంకా సరళంగా చెప్పాలంటే అద్భుతంగా వాడబట్టం కూడా సేవ కాదు. క్రమంలో ఉండడమే సేవ. అక్రమం ఈ అద్భుతాలను మరుగు చేసేస్తుంది. ఆ తర్వాత మరొక కేటగిరీ మీకు చూపిస్తాను. అది సేవ కాదు అని ప్రభు అన్నారు. యాకోబు పత్రిక 1:27. ఈ వచనములో ప్రధానంగా హైలైట్ చేయబడుతున్నది ఏమిటనగా, దిక్కులేని వారిని, విధవరాండ్లను, అనాథలను వారి ఇబ్బందుల్లో పరామర్శించటమే గొప్ప సేవ అన్న మాట బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ బైబిల్ అంటుంది అది సరైన భక్తి అంటుంది. సేవకుడు కూడా భక్తి చెయ్యాలి. సేవకుడు భక్తిహీనుడిగా ఉండకూడదు. కానీ భక్తే సేవ కాదు. చారిటీ మంచి భక్తి, సరైన భక్తిని వాక్యం చెబుతుంది. కానీ చారిటీయే సేవ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. చంపడం సేవ అనుకుంటున్నారు, కాదు. అద్భుతాలే సేవ అనుకుంటున్నారు, కాదు. చారిటీయే సేవ అనుకుంటున్నారు, కాదు. మత్తయి సువార్త 25లో సుమారు 40వ వచనంలో యేసు ప్రభువారు ఏమన్నారు? మీకెప్పుడు వస్త్రం ఇచ్చాము, మీకెప్పుడు మేము పరిచర్యలు చేసామని వాళ్ళు వాపోతే, ఈ నా సహోదరులో మిక్కిలి అల్పుడైన ఒకడికి చేశారు గనుక నాకు చేసినట్టే అన్నారు. దానినే ఆలంబనగా చేసుకుని నేను అడుగుతున్న మాట, పొరుగువానికి నిన్ను ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించుకో, లేకపోతే నీ భక్తి వ్యర్థమని చెప్పినవాడు యేసు కదా. ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించమని, తండ్రి లేని వారిని, విధవరాలని చూడమని చెప్పినవాడు యేసు కదా. బైబిల్ కన్నా, క్రీస్తు కన్నా, క్రైస్తవ్యం కన్నా చారిటీ గురించి ఎవడన్నా ఎక్కువ చెప్పగలుగుతాడా ప్రపంచంలో? చారిటీకి చిరునామయ్యా యేసయ్యా, క్రైస్తవ్యం బైబిల్ కదా. దాన్ని వ్యతిరేకిస్తూ, కించపరుస్తూ, తక్కువ చేస్తూ మాట్లాడటం లేదు సుమా. చారిటీయే సరైన భక్తి, కానీ అదే సేవ కాదు. మరి అదేమిటి? భక్తి, సేవ కాదు. కృపా వరములను గురించి దేవుడు మాట్లాడుతూ, సేవా పిలుపును గురించి దేవుడు మాట్లాడుతూ, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులుగా కొంతమందిని దేవుడు ఎంపిక చేసినట్టే కొందరిని ఉపకారములు చేయవారిగా కూడా పెట్టాడు అనే మాట కూడా బైబిల్లో ఉంది. కానీ ఏది సేవ? ఏది సేవ? చారిటీయే సేవ. తండ్రి లేనివారు అంటే దేవుడు లేనివారు అని అర్థం కాదా? విధవరాండ్లు అంటే తమ యజమాని లేని, పెళ్లి కుమార్తె సంఘానికి, అనుభవానికి రాని, నామకార్థ స్థితిలోని వారు అని అర్థం రాదా? ఆ అనుభవాలకు వారిని నడిపించడం గొప్ప సేవ అని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, చంపడం సేవ కాదు, బ్రతికించడమే సేవ.
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సేవ కాదు, క్రమములో ఉండడం సేవ. చారిటీయే సేవ కాదు, చారిటీయే సేవ కాదు. తండ్రి లేని వారిని నిజమైన తండ్రి యొద్దకు, యేసుక్రీస్తును యజమానిగా కాక ఒక దైవంగా మాత్రమే ఎరిగిన వారిని పెండ్లి కుమార్తె సంఘం అనుభవంలోనికి తేవడం గొప్ప సేవ అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏది సేవ కాదో చెప్పిన నోటితోనే ఏది సేవ అనేది కూడా ఒక మాట చెప్పాలి. అందరూ యోబు గ్రంథం ఏకంగా సాతాను గారిని పిలిచి, రేయ్, నా సేవకుడు యోబుని గురించి నువ్వు ఆలోచించావా అని దేవుడు ఒక సవాలుగా మాట్లాడారు. యోబు ఎప్పుడైనా ప్రసంగాలు చేశాడా? స్వస్థతలు, అద్భుతాలు, బాప్తిస్మాలు సభల్లో మాట్లాడా? అతన్ని పట్టుకొని దేవుడు నా సేవకుడైన యోబు అన్నాడు. చిత్రం ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు బేభత్సంగా వాడవాడు వాళ్ళని పట్టుకొని మీరు నాకు తెలియదు అన్నాడు. ఏనాడు ఒక అద్భుతం చేయని, ఎన్నడూ ప్రసంగం చేయని, బాప్తిస్మాలు ఇవ్వని, సభల్లో మాట్లాడని యోబుని పట్టుకొని నా సేవకుడు అని దేవుడు మాట్లాడాడు. దేవుని దృష్టిలో ఏది సేవ తెలియట్లా ఇప్పటికైనా? గొప్ప దైవజనులు మన మధ్యలోకి వస్తారు దేని బట్టి? సభల్లో వాడబట్టాన్ని బట్టి, లేదా అద్భుతాలు చేయడాన్ని బట్టి, లేదా వారి ప్రవచనాలని బట్టి. ఇవన్నీ చేసిన వారినేమో విసులరు నాకు తెలియదు అన్నాడు. ఇవేమీ చేయని ఒక ఆయన్ని పట్టుకొని నా సేవకుడు అన్నాడా? దేవుని దృష్టికి సేవకుడువా, లోకం దృష్టిగా నీవు? వచ్చును. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు పాపం చేసినటువంటి సాక్ష్యమేమీ లేదు. యవనస్తులే కదా, తమ స్నేహితులతో కలిసి భోజనాలు చేశారు కదా, మాటలోనైనా ఎక్కడైనా తప్పు జరిగి ఉంటుందేమోనని వారిని శుద్ధీకరించి అనండి. సీరియస్గా తీసుకోండి మాట. ఏది సేవ? ప్రజలను శుద్ధీకరించుట గొప్ప సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు నిత్యం అలాగూ చేయిచుండెను, వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహనబలి అర్పించుచుండెను. దేవుని సన్నిధిలో వారి కోసం చేతులెత్తి మానక విజ్ఞాపన చేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. ఎక్కడ ప్రసంగాలు చేయకపోయినా, అద్భుతాలు చేయకపోయినా దేవుడు అంటున్నాడు, ఇతడు రా నా సేవకుడు అంటే. ఎవరు ప్రజల పక్షంగా మోకరిస్తారో, ఎవరు ప్రజల కొరకు చేతులెత్తారో, పాపం వలన నశించిపోయే ప్రజల మీదకి దేవుని కనికరము, కృప వచ్చినట్లుగా వారి పక్షంగా ఎవడు వేడుకుంటూ ఉంటాడో అది సేవను దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, చంపేయడం, సంఘాలు దిగమింగేయటం, సేవకుడు అసలు సేవ వదిలేసి పారిపోలే చేయడం అది కాదు సేవ. నిష్కారణ ద్వేషాన్ని మూటగట్టుకొని గుండె నిండా కోపాన్ని పెట్టుకొని బతకడం కాదు సేవ. అది హత్య, నరహత్య. ఏది సేవ? బ్రతికించడం సేవ. అద్భుతాలు కాదు, క్రమాలు సేవ. చారిటీ మాత్రమే కాదు, వారికి లోకములో షెల్టర్ కల్పించడం, ఫుడ్ పెట్టడమే కాదు, తండ్రి యొక్క బిడ్డలుగా వారిని మార్చడం, పెండ్లి కుమార్తె సంఘంగా చేర్చడం గొప్ప సేవ. ఏది మరి సేవ? విజ్ఞాపన పరిచర్య సేవ, శుద్ధీకరించుట సేవ. యోబు వారిని శుద్ధీకరించి అన్నమాట ఎంత గొప్ప మాట. అరే, ఇతను కూడా ఒక మనిషే కదా, కానీ ఇతని మనసు ఎప్పుడు మనుషులను శుద్ధీకరించాలి, పరిశుద్ధపరచాలి. ఇదిరా సేవ అంటే. సేవ అంటే ప్రసంగాలు చేయటం కాదు, సేవ అంటే కానుకలు తీసుకోవటం కాదు, సేవ అంటే బీభత్సంగా వాడబట్టం కాదు, సేవ అంటే ప్రజలను శుద్ధీకరణలోకి తేవడం, దేవుని ముందు నిర్దోషులుగా నిలబెట్టే ప్రయాసపడటం, ఇది సేవ. ఏదో జన్మకో ఏకాదశి లాగా సంవత్సరానికి ఒకసారి చేయటం కాదు. యోబు నిత్యం అలాగూ చేయించుండేను. తాను నోటి మాటతో కూడా పాపం చేయకపోవటమే కాదు, ప్రజలను శుద్ధీకరించడం అతని జీవిత భాగమైపోయింది. పొద్దున్న లేస్తే తాపత్రయం అదే అయిపోయింది. సగర్వంగా దేవుడు చెప్తాడు, నా సేవకుడురా.
చచ్చిపోయే లోపు ఈ మాట సాధించి చావాలని కసిని కలగటం వల్ల ఎవడు సారి మెచ్చుకోవాలి మనల్ని? గొప్ప దైవజనుడని ఎవడు పిలిస్తే సంబరం మనకి. ఏ స్టేజీ మీద మన పేరు పలికితే సంబరం, ఏ కమిటీలో మన పేరుంటే సంబరం. నా దేవుని నోట పిలుపు వస్తే సంబరం అండి. నా సేవకుడు, నా సేవకుడు. కసిగా బతకాలి ఆ మాట కోసం. ఆ మాట అనిపించుకొని చావాలనిపించాలి. నీవు నేనే కాదు, చంపేసేవాడు కూడా సేవ చేస్తున్నాడని అనుకుంటున్నాడు. పెద్ద గొప్ప ఏం కాదు. దేవుని కృపను బట్టి మేము కూడా ఘనమైన సేవ చేస్తున్నాం ఆయన చెప్పాలా మొక్క. ఈ ఘనమైన సేవకులందరినీ కూడా అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటే మనం ఎక్కడ ఏ మూల ఉంటాం? మనం మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో జనుల శుద్ధీకరణ కొరకు ఏడుస్తున్నవాడు కదా సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని విషయాలు చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదురు అనునది. ఇన్ని మాటలు ఇక జీవితానికి ఇంకో రెఫరెన్స్ అక్కర్లా. నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ దైవజనులు ఈ వచనాలు ఎలాగే రాసి మీ రూములో పెట్టుకోండి. పొద్దున లేస్తే చూడండి వాటి వైపు. ఇదిగో నా సేవకుడు, ఇదిగో నా సేవకుడు అంటూ ఒక సేవకుని చూపిస్తున్నాడు. అఫ్కోర్స్ ఆయన యేసు ప్రభుని సంగతి మనకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ప్రభు యేసుక్రీస్తు వారి గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడ్డ ప్రవచనం. దాన్ని ఉటంకించి ఇక్కడ రాస్తున్నాడు మరలా. ఇదిగో ఈయన నా సేవకుడు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తాడు, బేభత్సమైన కార్యాలు చేస్తాడు, దయ్యాలు వెలవల్లాడించేస్తాడు. అయి రాయిలా ఒక్కొక్క మాట తీరిక చదువునానా. ఇదిగో ఈయన నా సేవకుడు ఏర్పరచుకుంటే. నెంబర్ 1, దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. ఎవరు సేవకుడు అంటే ఏర్పరచబడిన వాడై ఉండాలి. ఏర్పరచబడిన వాడు అంటే అంత ఈజీ మాట కాదు. పిలువబడిన వారిలో నుండి ప్రక్కకు తీయబడిన ఒక ఉన్నతమైనటువంటి క్రీమ్ శేషం. అది పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు. ఆ వచనం చదివితే పిలుపుకు ఏర్పాటుకి తేడా అర్థమైంది. ఆ వచనం చదివితే పిలుపు ఏంటో ఏర్పాటు ఏంటో తేడా అర్థమైంది మనకి. ఒక ముక్కలో చెప్పాలంటే పెండ్లి విందుకు చాలామంది పిలువబడ్డారు, కానీ పెండ్లి వస్త్రము కలిగిన వాడే ఏర్పాట్లోకి వచ్చినట్లు లెక్క. ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 22, 12, 13, 14 వచనాలు అవుతుంది. ఇప్పుడు చదవక్కర్లేదు. చాలామంది పిలువబడ్డారు, కానీ ఏర్పాట్లో ఉన్నవాడు ఇతడే. పెండ్లి వస్త్రమును కలిగిన వాడే. కాబట్టి సేవకును పిలువబడ్డావా? అది మొదటి విషయమే. అసలు విషయం ఏంటంటే ఆ ఏర్పాటులోకి రాగలిగావా? దైవజనుడికి ఉన్న ఏర్పాటు అనే దాంట్లోకి వచ్చావా? పిలుపు వరకు ఆగిందా బండి మంది? ఆ విశేషమైన ఏర్పాటులోకి రాకపోతే, ఆ ప్రత్యేకతలోకి రాకపోతే, ఆ ప్రతిష్టలోకి రాకపోతే, 100 మంది మందల కొద్దీ తినే బ్యాచ్లో కాకుండా ఏర్పాట్లో ఉండగలిగే స్థాయికి రాకపోతే వాక్యం అంటుంది ఇతనిని నేను ఏర్పరచుకున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడువా నీవు? అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, తిండిని బట్టి, ఆకలిని బట్టి, కోపాన్ని బట్టి, పగను బట్టి, అవకాశాన్ని బట్టి సేవకు వచ్చేసినోడివా? సేవలో నిమ్మలంగా సెటిల్ అయిపోయావా? సేవలో మెల్లిగా కుదురుకున్నావా? సేవకుడిగా దేవుని చేత ఏర్పరచబడ్డావా? అదేం చిన్న మాట కాదు కదండి. ఏర్పరచబడినవాడు, ఏర్పరచబడినవాడు. తర్వాత మాట ఏంటి చెప్పయ్యా? ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన ఆయన. ఈ పదానికి తూగుతామా మనం? దేవుడు అన్నాడు ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు. యేసయ్య మనకు ప్రియుడు అవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన కంటే పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు ఎవరు దొరుకుతారు కనుక మనకి.
కానీ మనము దేవునికి ప్రియులమేనా? మనమైతే మైక్ దొరకంగానే ప్రియులారా నువ్వునైనా పిలవగలం, కానీ దేవుడు అలా పిలవలేడు. ఈయన నా ప్రాణమునకు ప్రియమైన వాడు, ఇష్టుడు. ఇదంతా ఎవరు? సేవకుడు అనేవాడి లక్షణాలు రాస్తాడు. సేవకుడు అంటే ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వాడై ఉండాలి, దేవుని ఏర్పాటులో నిలిచిన వాడై ఉండాలి. సేవకుడు అంటే ఎవరో? దేవుని ప్రాణమునకు ప్రియమైన వాడై. కడుపుబ్బా నవ్వించే ప్రసంగికులకు ఆ నవ్వించే ప్రయత్నములో అపశృతులు దొర్లే, చెడ్డ మాటలు నోరు జారే, అశ్లీలాన్ని ఆనందంగా సకిలించే నీచ నికృష్ట పాపిష్టి అడ్డగోలు బోధలు బోధకులకు డిమాండ్ తక్కువేమీ లేదుగా. ఎరగబడిపోతున్నారుగా జనం. ఒక పెద్ద ఆయన అన్నారట, నీ ప్రసంగంలో జనం బాగా నవ్వితే వారు నిన్ను మరలా పిలుస్తారు, కానీ నీ ప్రసంగంలో ప్రజలు కన్నీరు కార్చి ఏడిస్తే వాళ్ళు పరిశుద్ధులైపోతారు అని చెప్పాడంట. ప్రసంగం చెప్పినంతసేపు కడుపుబ్బ నవ్వి కొట్టుకు పక్కన కొట్టి ఇటుబడి అటుబడి ఇంటికి వెళ్తూ కూడా త్రోవలోనే అయ్యే తలుచుకొని నవ్వుకొని మళ్ళీ అలాంటి పనికి మాలిన ప్రసంగికుడు వస్తాడంటే ఎగబడే జనానికి ఏం కరువా? దేవుని వాక్యం వింటున్నప్పుడే ఒక లోతైన పశ్చాత్తాపం కలిగి గుండెలు బాదుకొని కన్నీరుగా చిచ్చిచ్చి నా బతుకు ఎలా ఉండకూడదు, నా దేవునికి దుఃఖకరంగా ఉండకూడదు, నేను మారాలి అని పశ్చాత్తాపడితే దేవునికి ఇష్టమైన సేవది కదా. ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు ప్రియుడు. దానియేలు గురించి కదా ఆ మాట చెప్పాడు, నువ్వు బహుప్రియుడు గనుక నీ యొద్దకు పంపబడితిని. దేనికి బహుప్రియుడైపోయాడు? పరిశుద్ధత కోసం ప్రాణం కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. 2, ప్రార్థన కోసం ప్రాణం కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధత నీకు ప్రియమైతే, ప్రార్థన నీకు ప్రియమైతే నీవు దేవునికి ప్రియం, అంతే. ఇందులోకి అర్థం కాని బేబొచ్చని మర్మలు ఏమున్నాయి? ఇంకా రాజు భోజనం పెడితే అమ్మో తింటే అపవిత్రం అయిపోతానంటే రాజుగారికి ఎంత కోపం వస్తుంది? నన్ను నా దేవతల్ని అపవిత్రం అంటాడు, సంపేవతల పడినానంటే ఆశ్చర్యం ఇవ్వలేదు. అలా చచ్చిపట్టుకుని ప్రిపేర్ అయిపోయాడు. ప్రాణము కంటే పరిశుద్ధత ప్రియం, ప్రాణము కంటే ప్రార్థన ప్రియం. అలాంటి వాడే దేవునికి ప్రియం. ఏర్పరచబడ్డవాడు, నా ప్రాణమునకు ప్రియమైన వాడు. 3వది, ఈయన మీద నా ఆత్మనుంచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ తన మీద అలాగా నిలిచి ఉంటుందంట. దీని వెనకాల ఒక సీక్రెట్ చెప్తాను మీకు నేను. దేవుని కొరకు శ్రమలు పడతాడని అర్థం. 10 రోజులు ఉపవాసం ఉంటే మేడగదలు ఆత్మహత్య కదా చాలు అనుకుంటున్నారా? అది ఒక అనుభవమే. 4:12 మొదటి పేతురులో అంటాడు, అగ్ని వంటి మహాశ్రమ మీకు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టుగా భావించకండి, కానీ ఆనందపడండి. ఏలయనగా మహిమా స్వరూపుడు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. శ్రమల మార్గంలోకి రాకుండా, క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము, బోధ నిమిత్తము నీవు శ్రమపడే అనుభవాలు నీకు రాకుండా మహిమా స్వరూపుడు దేవుని ఆత్మ మీ మీద నిలబడేది ఎప్పుడు, ఎలా? ఈరోజున అర్థం చేసుకోండి, ఆలోచించండి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న మంచి మాట గమనించు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉండకూడదు సేవ. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. తేడా వస్తే, తిమ్నాతుకు వెళితే అడ్రస్ మారిస్తే, బండ సందులో ఉండవలసిన నేవి ఇంకొక సందులోకి వెళ్తే యెహోవా ఆత్మ అతనిని ఎడబాసెను.
దేవుని కొరకు శ్రమలలో నిలిస్తే ఆత్మ నిలిచి ఉంటుంది. దేవుని విడిచి సుఖాలకు వెళితే ఆత్మ వెళ్ళిపోద్ది. జాగ్రత్త. తేటగా కనబట్ల బైబిల్లో. ఎవరు సేవకుడు? ఎవరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో అతడు సేవకుడు. అంటే శ్రమానుభవాలను ఇష్టపడాలి కానీ సుఖానుభవాలను కోరుకోకూడదు. అది సేవ అంటే. అతడు సేవకుడు. తర్వాత మాట, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఏది న్యాయం, ఏది అన్యాయం అన్య ప్రజలకు కూడా ప్రచారం చేస్తాడంట. అప్పుడు ఎగతాళి రాదా, నింద రాదా, అవమానం రాదా, తృణీకారం రాదా? అప్పుడు ఏం చేస్తాడంట? చదువు. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు. అయినా జగడమాడంట, అయినా కేకలు వేయడంట, వీధిలో తన కంఠ స్వరము వినబడనివ్వడంట. ఎందుకంటే అతడు ఆయనకు ప్రియమైన సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వీధిలో సేవకుడిగా నీ కుటుంబం యొక్క గొడవలాడే స్వరమే వినబడుతుంటే ఇంకేమి సాక్ష్యం? కుటుంబ సభ్యులను, భార్యను, భర్తను కొట్టువాడుగా, తిట్టువాడుగా, రోడ్డెక్కువాడుగా, అన్ని జనులకి బాబు చిచ్చి ఏంటిది అనిపించేవాడుకుంటే ఏమి సాక్ష్యం? పొద్దు ఊగుల కోట్ల మీద పడి చేస్తుంటే భార్య మీద, భర్త మీద, ఇరుగోడి మీద, పరుగోడి మీద. ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన నమ్మకంగా మంచి ఉద్యోగం చేస్తూ దేవుని పిలుపుకు లోబడి దేవుడు చెబితే ఆ ఊరు సేవకి వెళ్ళాడు. సహజంగానే ఆ ఊర్లో కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. ఇప్పటికి 25 సంవత్సరాలు. మందిరాన్ని కొంచెం నష్టం చేశారు, సభను పాడు చేశారు, చర్చిలో సౌండ్ సిస్టమ్ అంతా ధ్వంసం చేశారు. ఇలాంటివి జరిగాయి. ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన తిరిగి వారితో వాదులాడలేదు కానీ వారందరి మీద చాలా పకడ్బందీ సెక్షన్లతో కేసులు పెట్టాడు. గత 25 సంవత్సరాలుగా ఆయన సభలకు వెళ్ళిన దానికంటే కోర్టులకు వెళ్ళిందే ఎక్కువ. ప్రతిసారి ఆయనే గెలిచాడు, ప్రతి కేసులో ఆయనే గెలిచాడు. 25 సంవత్సరాల తర్వాత కూడా సంఘం 25 దాటలేదు. ఏమి తేలుతోంది ఇక్కడ? నువ్వు వ్యాజ్యమును గెలవటం గొప్ప కాదు, ఆత్మలను గెలవటం చాలా ముఖ్యం. నీది రైటే, నీదే న్యాయం, నువ్వు మోసం చేయలా, అంతా నిజమే. నీది సత్యమని వాడిది అసత్యమని, నువ్వు కరెక్ట్ అని వాడు తప్పని ప్రూవ్ చేయటం వల్ల ఎన్ని ఆత్మలు సంపాదిస్తావు? మీకు ఒక మాట చెప్పనా, బాధపడొద్దు. పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారు తమ తప్పును ఎదుటి వాళ్ళ మీద పెడతారు. ఆదాము అవ్వలు. తిన్నావా అంటే ఏమా తిన్నావా అంటే అదిగో, తప్పు మీదేసుకోరు అసలు. కానీ బైబిల్లో పరిశుద్ధులందరూ ఎదుటివారి పాపాలు తమ మీద వేసుకున్నారు. పోగొట్టుకుంటున్న వారి స్వభావం ఏంటో, నిలబడుతున్న వారి స్వభావం ఏంటో మీకు అర్థం కావట్లా? మీరు ఏ కేటగిరీలో ఉంటారు? అందుచేత నా మాటలు ముగిస్తున్నాను. ఏది సేవ? అరవడు, కేకలు వేయుడు, వీధిలో తన కంఠస్వరము వినబడనివ్వడు. మరి ఎక్కడ వినపడుద్దా కంఠస్వరం? రహస్యమందు చూచు తండ్రికి వినపడుద్దా కంఠస్వరం. హల్లెలూయా. చెప్పు నాన్న. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసె నారును ఆర్పడు. స్తోత్రం చెప్పండి. భగభగ మండుతున్న దాన్ని ఆర్పలేకపోవడం వేరు. మకమకలాడుతుంటే చిన్న నిప్పు ఇంకా ఉంది, దాన్ని ఆర్పడంట. నలిగిన రెల్లును విరవడంట. అంటే ఆల్రెడీ చితికిపోయిన జీవితం 5 నిమిషాల్లో దాన్ని క్యాప్చర్ చేసేయచ్చు. ఆ పని చేయడు. సరే మండని, సరే ఉండని అంటాడు. కొంతమంది ప్రభావంతో కొన్ని సంఘాలు, కొన్ని సేవలే కనుమరుగైపోతున్నాయి. మింగేసే లక్షణం గర్జించు సింహమైన సాతానుది కదా. అది ఎవరిని మిరుగుదునని తిరుగుతోంది కదా. కొంతమంది సేవలను నువ్వు మింగేస్తున్నావే. తప్పు. ఈ పూట నా మాటలు ముగిస్తున్నాను. ఎవరు దేవుని సేవకుడు?
ఇది సాక్షాత్తు యేసయ్య గురించినటువంటి స్వభావ వర్ణన కదా. నీవు అలాంటి సేవకుడిగా ఉండాలని నీకు ఆశ లేదా? మళ్ళీ చెప్తున్నాను, చంపేయడం సేవ కాదు, అద్భుతాలు సేవ కాదు, చారిటీయే సేవ కాదు, విజ్ఞాపన సేవ, శుద్ధీకరించడం సేవ, ఏర్పాట్లో నిలబడి ఈ లక్షణాలు కలిగి ఉంటాం దేవుని సేవ. ప్రభు చిత్తమైతే ఇలాంటి సేవకు మన జీవితాన్ని సమర్పించుకుందామా? ఇలాంటి సేవ చేయడానికి ఇష్టపడి దేవునికి అప్పగించుకుందామా? మీకు ఇష్టమైతే మోకరించండి.